పాపము మనల్ని తలదించుకొని తడి చేస్తుంది. పాపం మనల్ని నవ్వుల పాలు చేస్తుంది. పాపం మనల్ని ఓడిపోయేటట్టుగా చేస్తుంది. పాపం మనం బలహీనులుగా చేస్తుంది, గుడ్డివారిగా చేస్తుంది. పాపం మనకు మరణాన్ని తీసుకొస్తుంది, ఆఖరికి తీసుకొని పోయి అగ్నిగుండములో పడేస్తుంది. పాపము పాశము లాంటిది కాదు, పాయిజం, ఇసము చంపుతుంది. అది ఇప్పుడు నీకు అది బాగుంటుంది, ఇంకా 10 సంవత్సరాలకైనా ఆ పాప ఫలితం నిన్ను చంపుతుంది. పాపము నిప్పు లాంటిది, కాల్చేస్తుంది. అది పాపము ఆటో బాంబు లాంటిది, పేల్చేస్తుంది. పాపము పాము లాంటిది, ఎప్పుడైనా పాలు పోస్తుంది, కాటేస్తుంది. పాపముతో చెలగాటమాడొద్దు. సత్యము నిన్ను స్వతంత్రునిగా